హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే సిఎస్ఆర్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ నుంచి అయితే టెక్నీషియన్ ఉద్యోగాలకనే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్, మిగతా ప్రాసెస్ కూడా క్లారిటీగానే చెప్పడం జరిగింది. ఆ వీడియో మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు చూసేయండి ఫ్రెండ్స్. అండ్ గైస్, అది మీరు చూస్తే దాంట్లో ఎలిజిబుల్ అయితే ఇక్కడైతే మీరు ఎలా అప్లై చేయాలి, మిగతా ప్రాసెస్ క్లారిటీ అని చెప్తాను. వీడియోని లాస్ట్లో చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. మీరు సగం వీడియో చూసి తర్వాత మీ అప్లికేషన్ అవ్వట్లేదు అని చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. పూర్తి వీడియో చూసిన తర్వాత మీకైతే ఈజీగా అయితే అప్లై అనేది చేసుకోగలరు. మీ మొబైల్ ఫోన్లోనే అప్లై అనేది చేసుకునే విధంగా అయితే ప్రాసెస్ అయితే చెప్తాను. పూర్తి వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. అండ్ నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేసుకోవట్లేదు. దయచేసి లైక్స్ అనేది చేసేయండి ఫ్రెండ్స్, ఫాస్ట్గా అనేది. మీరు లైక్ చేస్తే ఎంకరేజ్గా అయితే ఉంటుంది. త్వరగా అయితే నేను ఇంకా వేరే వీడియోస్ కూడా పెడుతూనే ఉంటాను. అప్లికేషన్ అయితే December 20 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. లాస్ట్ డేట్ January 20 వరకు అయితే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు అప్లై అనేది చేసుకోవడానికి అయితే ఫస్ట్ అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికోసం న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ అనేది చేయండి. నెక్స్ట్ అనేది పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై అనేది చేయాలనుకున్నారో దానికి మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉందో లేదో క్లారిటీ అనేది చూసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ అయితే చేసుకోవడానికి ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు ఈజీగా అయితే ఉంటుంది. అండ్ దానికైతే మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు పోస్ట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే టైటిల్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. టైటిల్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీరు మిస్టరా, మిస్సా లేదా మిస్టర్సా, డాక్టర్సా అని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ రిజిస్టర్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేసేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అవ్వడం జరిగింది. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ ఐడి అయితే చూపిస్తుంది. అండ్ పాస్వర్డ్ అనేది మీ ఈమెయిల్ ఐడికి అయితే పంపించారు, అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే బ్యాక్ టు లాగిన్ పేజ్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. తర్వాత లాగిన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇవి రెండైతే మీ ఈమెయిల్ ఐడిలో ఆల్రెడీ వచ్చి అయితే ఉంటాయి, అక్కడ నుంచి అయితే మీరు తీసుకోండి. అండ్ గైస్, ఫస్ట్లోనే ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దీంట్లో అయితే ఫస్ట్ ఫోటో అయితే ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ చూస్ ఫైల్లో వెళ్ళైతే ఇక్కడ చూస్ అనేది చేసుకున్న తర్వాత అప్లోడ్ పైన క్లిక్ అనేది చేస్తే ఇలా అయితే షో అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీరు రాంగ్గా ఫిల్అప్ అనేది చేసామనుకుంటే ఇక్కడ ఇంటూ మార్క్ అయితే ఇవ్వడం తెలియదు. దీనిపైన క్లిక్ అనేది చేస్తే ఈ ఫోటో అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవడం తీరుతుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ చూసుకుంటే అప్లోడ్ సిగ్నేచర్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్. అప్లోడ్ సిగ్నేచర్ కూడా చూస్ ఫైల్లో వెళ్ళైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అప్లోడ్ పైన క్లిక్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ అనేది మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మ్యారీడ్ అయిన ఉమెన్ కంటే వాళ్ళైతే మీ హస్బెండ్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ మీరు PDF ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. చూస్ ఫైల్లో వెళ్ళైతే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసి అప్లోడ్ పైన క్లిక్ అనేది చేస్తే ఇక్కడ అప్లోడ్ అనేది అవ్వడం తీరుతుంది. PDF ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ లేకపోతే SSC మెమో అయినా మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఎక్కడ పుట్టారో మీ విలేజ్ నేమ్ అని ఇవ్వండి. తర్వాత జెండర్ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండర్ అనేది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మెరిటల్ స్టేటస్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మ్యారీడా, సింగిలా లేదా ఏందా అని ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ కరస్పాండింగ్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. హౌస్ నెంబర్, విలేజ్ నేమ్ అనేది ఇవ్వండి. సిటీ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సిటీ నేమ్ అనేది ఇక్కడ మీ దగ్గరలో ఉన్న సిటీ నేమ్ అనేది ఇవ్వచ్చు, లేదా విలేజ్ నేమ్ అనేది ఇవ్వచ్చండి. తర్వాత స్టేట్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత పిన్ కోడ్ అనేది ఇవ్వండి. అండ్ నెక్స్ట్ అనేది పర్మనెంట్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. హ్యాష్ట్యాగ్గా ఇక్కడ షో అవుతుంది. ఒకవేళ వేరుగా ఉంటే టిక్ చేసిన తర్వాత మరోసారి అయితే ఇక్కడ మీరు టోటల్గా అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ మీ నేషనాలిటీ అనేది ఇండియా అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నేమ్ ఆఫ్ స్టేట్ లేదా యునైటెడ్ టెరిటరీ అనేది చూసుకుంటే మీ స్టేట్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. రిలీజన్ అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ కేటగిరీ నుంచి ఉన్నారో అదైతే ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్, క్లారిటీ అనేది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు PWD క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది మీరు ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది ఆర్ యూ గవర్నమెంట్ సర్వెంట్ అని ఇక్కడ ఇవ్వడం తేరింది. CSIRలో మీరు గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు ఏజ్ రియాక్షన్ కావాలనుకునే వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. మీ రిలేటివ్స్ ఎవరైనా CSIRలో కావచ్చు, CSIR CCMBలో అనేది ఎవరైనా మీ రిలేటివ్స్ ఉంటే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు ఎస్ అని ఇస్తే కింద వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నేమ్ ఆఫ్ ఎంప్లాయీ కావచ్చు, వాళ్ళ నేమ్ అనేది, డిసిగ్నేటెడ్ అనేది చూసుకుంటే వాళ్ళు ఏం వర్క్ అనేది చేస్తున్నారు, వాళ్ళ ఫీల్డ్ అనేది, అని ఇన్స్టిట్యూట్ లేదా ల్యాబ్ దేంట్లో వర్క్ అనేది చేస్తున్నారు. తర్వాత
నేచర్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది వాళ్ళకు మీకు ఎలాంటి సంబంధం ఉందో అదైతే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే మీకు ఫాదరా లేదా మీకు బ్రదరా అదేవిధంగా కజిన్స్ అలాంటివి ఉంటే అలా ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే సేవ్ డీటెయిల్స్ పైన క్లిక్ అనేది చేసేయండి. గాయస్ ఇక్కడ మీరు ఫోటో సిగ్నేచర్ డాక్యుమెంట్ అప్లోడ్ అనేది చేసేటప్పుడు అయితే మీకు కొన్ని డౌట్ అయితే రావచ్చు. ఎలా ఉండాలి మిగతా సైజ్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఫోటో సిగ్నేచర్ అనేది చూసుకుంటే 100 KB లోపు మాత్రమే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ మిగతా సర్టిఫికేట్ అనేది PDF ఫార్మాట్లో ఉండాల్సి అయితే ఉంటుంది 1 MB లోపు అనేది. ఇక్కడ మీరు చూసుకుంటే ఏజ్ రిలేషన్ కేటగిరీ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకుంటే కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఏజ్ రిలేషన్ అనేది SC ST OBC వాళ్ళకు వర్తిస్తుంది. అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళైతే మీరు విడో కావచ్చు, డైవర్సిటీ కావచ్చు, జుడిషియల్ సపరేటెడ్ పర్సన్ వాళ్ళకు, అదేవిధంగా PWD క్యాండిడేట్ వాళ్ళకు, ఎంప్లాయీ గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళకు కావచ్చు, CSR ఎంప్లాయీస్ వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. అవైతే ఇక్కడ మీరు చూసుకోండి. ఆఫ్టర్ అయితే ఇక్కడ సేవ్ డీటెయిల్స్ పైన క్లిక్ అనేది చేసి సేవ్ సక్సెస్ఫుల్లీ రావడం తిరుగుతుంది. తర్వాత నెక్స్ట్ పేజ్ పైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పక్కన అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. దానికోసం అయితే యాడ్ క్వాలిఫికేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ లెవెల్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు 10th లెవెల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది నేమ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది లేదా డిగ్రీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ అయితే ఇక్కడ 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ లేదా 10th అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సబ్జెక్ట్ అనేది ఆల్ జనరల్ సబ్జెక్ట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ బోర్డ్ అనేది మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో అయితే ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారు, క్లాస్ లేదా డివిజన్ మీరు ఏ క్లాస్ లేదా ఏ డివిజన్ కిందికి అయితే మీకు వస్తే ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా ఇలా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత. నెక్స్ట్ లైన్ చూసుకుంటే మీ క్వాలిఫికేషన్ మేము అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. PDF ఫార్మాట్లో మాత్రమే 1 MB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చూస్ ఫైల్ లెవెల్ అయితే ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ సేవ్ అని ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది 10th డీటెయిల్స్ మొత్తం అయితే ఇక్కడ షో అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆఫ్టర్ అయితే మళ్ళీ యాడ్ క్వాలిఫికేషన్ పైన క్లిక్ అనేది చేసి మీ IT డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సేమ్ అదేవిధంగా అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. లెవెల్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు డిప్లొమా లెవెల్లో అప్లై అనేది చేస్తే డిప్లొమా లెవెల్, ఇంటర్ లెవెల్లో అప్లై అనేది చేస్తే ఇంటర్ లెవెల్ కూడా సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. సేమ్ అదే విధంగా అయితే తర్వాత నేమ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది చూసుకుంటే మీరు ITI పైన అప్లై అనేది చేస్తే ITI అని, డిప్లొమా పైన అప్లై అనేది చేస్తే డిప్లొమా అని, ఇంటర్ పైన అప్లై అనేది చేస్తే ఇంటర్ అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సబ్జెక్ట్ దగ్గర అయితే మీరు ట్రేడ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు డిప్లొమా నుంచి ఉంటే మీ బ్రాంచ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ బోర్డు నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో, NCUTనా SCUTనా అనేది, ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారో అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. క్లాస్ లేదా డివిజన్ మీకు ఫస్ట్ క్లాస్లో వచ్చిందా సెకండ్ క్లాస్లో వచ్చిందా అదేవిధంగా ఏ డివిజన్లో వచ్చిందో ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు వచ్చిన పర్సంటేజ్, తర్వాత అదేవిధంగా ఇక్కడ మీరు మీ ITI మార్క్స్ మేము అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది PDF ఫార్మాట్లో. తర్వాత సేవ్ అని క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ ఫిల్అప్ అనేది చేసింది అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆఫ్టర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీరు ఏమేమి ఫిల్అప్ అనేది చేశారో అక్కడైతే చూపించడం జరిగింది. తర్వాత ఎలిజిబుల్ అండ్ అప్లై ఫర్ కేటగిరీ పోస్ట్ అనేది మీరు దేని కింద అప్లై అనేది చేయాలనుకున్నారో అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు జనరల్ కింద అప్లై అనేది చేయాలనుకున్నారో లేదా SC కింద అనేది ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఏ కేటగిరీలో వేకెన్సీ ఉందో దాన్ని బట్టి ఇక్కడ మీరు అప్లికేషన్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు జనరల్లో అప్లై అనేది చేయాలనుకుంటే మీకు ఏజ్ లిమిట్ అనేది వాళ్ళు జనరల్లో అడిగిన ఏజ్ లిమిట్ అయితే వర్తించాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు వర్తించకపోతే SCలో అనేది మీ కేటగిరీలో మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే సేవ్ డీటెయిల్స్ పైన క్లిక్ అనేది చేయండి. అండ్ తర్వాత నెక్స్ట్ పేజ్లో ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇవి మీ దగ్గర ఉంటే ఫిల్అప్ అనేది చేయండి, లేకపోతే వదిలేచండి. ఇది మ్యాండేటరీ ఏం కాదు. ఇక్కడైతే మీరు ఒకటి గమనించండి ఫ్రెండ్స్, మీ దగ్గర ITI క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మీరు దేని కింద అప్లై అనేది చేస్తున్నారు అనేది. అప్రెంటిస్‌షిప్ డీటెయిల్స్ అయితే ఉంటే అవైతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. యాడ్ వర్క్ లేదా ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ పైన క్లిక్ అనేది చేసి అయితే మీరు యాడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఎంప్లాయీ కావచ్చు, పొజిషన్, మీరు దేని కింద వర్క్ అనేది చేశారు, నేచర్ ఆఫ్ వర్క్ ఏముండే, అదేవిధంగా డేట్ ఆఫ్ జాయినింగ్, ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు, మిగతా అనేది మీ శాలరీ వివరాలు, అదేవిధంగా మీకు పే స్కేల్ ఉంటుంది కదా ఆ స్లిప్ కూడా ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది కూడా ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు. ఆఫ్టర్ అయితే మీ పైన ఏదైనా కోర్టులో కేసెస్ అలాంటి పెండింగ్ ఏమైనా ఉంటే అవైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం చూసుకుంటే మీరు ఏదైనా గవర్నమెంట్లో బాండ్ లేదా కాంట్రాక్ట్ కింద వర్క్ అనేది చేస్తుంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే సేవ్ డీటెయిల్స్ పైన క్లిక్ అనేది చేసేయండి. తర్వాత నెక్స్ట్ పేజ్లో ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేజ్లో అనేది పేమెంట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు అడగడం అయితే జరిగిందండి, ఆర్ యూ ఎక్స్పర్ట్ టు పేమెంట్ ఫీజ్ అనేది ఇక్కడ చూసుకుంటే SC ST PWD క్యాండిడేట్ వాళ్ళకు, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు ఎలాంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే ఫీజ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది 100 రూపీస్ అనేది. ఒకవేళ మీరు ఈ కేటగిరీ నుంచి ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు నో అని ఇస్తే కింద ఫీజ్ డీటెయిల్స్ అయితే పే అనేది చేయాల్సి అయితే ఉంటుంది 100 రూపీస్ అనేది. సో గైస్ ఇక్కడ మీరు పేమెంట్ చేయడానికి అయితే ఫస్ట్ అయితే ఇక్కడ మీరు నోటిఫికేషన్లో రావాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు నోటిఫికేషన్లో
మీ ఫీజు డీటెయిల్స్ దగ్గర అయితే రెడ్ కలర్లో ఇక్కడ స్టేట్ బ్యాంక్ కలెక్ట్ అని చూపిస్తుంది, దానిపైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ అయితే మీకు బ్రౌజ్ అయితే అడుగుతుంది, మీ బ్రౌజ్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. తర్వాత డైరెక్ట్గా ఇక్కడ ఎస్బీఐ కలెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, నేమ్ కూడా కరెక్ట్గా అయితే ఉంటుంది. అండ్ పేమెంట్ కేటగిరీలో అయితే ఇక్కడ మీరు చాలా రకాల కేటగిరీస్ అయితే ఉంటాయి. దీంట్లో అయితే మీ అడ్వర్టైజ్ నెంబర్ అయితే క్లారిటీ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. 04/2023 అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందండి, అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, ఫాదర్ నేమ్ ఇవ్వండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మొబైల్ నెంబర్ ఫిల్అప్ అనేది చేయండి, ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది మీరు ఏ పోస్ట్కి అప్లై అనేది చేస్తున్నారో అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. పోస్ట్ కూడా అనేది ఆల్రెడీ నోటిఫికేషన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు చూస్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మీ కేటగిరీ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు అయితే ఇక్కడ అవైతే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం చూసుకుంటే మీరు ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు లేదా సిఎస్ఆర్లో ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళైతే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయవచ్చు, లేకపోతే వదిలేయచ్చు, మ్యాండేటరీ ఏం కాదు. అండ్ 100 రూపీస్ ఫీజు అయితే ఇక్కడ చూపిస్తాం. రిమార్క్ ఏదైనా ఉంటే అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మరోసారి అయితే ఇక్కడ ఇండివిజువల్ అని ఉంచాల్సి అయితే ఉంటుంది. మీ నేమ్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ అని ఫిల్అప్ అనేది చేయండి. ఈమెయిల్ ఐడి ఫిల్అప్ అనేది చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు. ఐ హావ్ రీడ్ ఆన్ అగ్రీ అని పైన టిక్ చేసి ఈ క్యాప్చా అయితే ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి, చాలా సింపుల్గా అయితే. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు నెక్స్ట్ ఆప్షన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు నెట్ బ్యాంకింగ్ కావచ్చు, లేదా ఇక్కడ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే ఇక్కడ మీరు ఫీజు అనేది పే చేయొచ్చు అండి. రూపీ డెబిట్ కార్డ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఏటీఎం కార్డ్ అయితే యూజ్ అనేది చేయొచ్చు. క్లిక్ హియర్ పైన క్లిక్ అనేది చేసి అయితే తర్వాత మీ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇక్కడ. అండ్ ఎక్స్పైరీ డేట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, మంత్, ఇయర్ అనేది. అండ్ కార్డ్ హోల్డర్ నేమ్ అయితే కార్డ్ పైన మీ నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇవ్వండి. తర్వాత సివివి నెంబర్ అని క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ అనేది చేసి పేలో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మీరు 100 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈజీగా అయితే మీరు ఫీజు అనేది పే చేయొచ్చు. తర్వాత ఒక అయితే మీకు ట్రాన్సాక్షన్ ఐడి అయితే వస్తుంది, అదైతే మీరు సేవ్ చేసి అయితే మీ దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ రోజున ఫీజు అనేది పే చేశారో ఆ డేట్ కూడా మీరు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. అవైతే మీరు అప్లికేషన్లో ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. పే చేసిన తర్వాత వచ్చిన రిసిప్ట్ కూడా మీరు సేవ్ చేసి అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అది కూడా మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ట్రాన్సాక్షన్ ఐడి కావచ్చు, తర్వాత ట్రాన్సాక్షన్ డేట్ అనేది. ఆఫ్టర్ అయితే మీరు పే చేసిన రిసిప్ట్ కూడా ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత సేవ్ డీటెయిల్స్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. కేటగిరీ వాళ్ళైతే ఇక్కడ సింపుల్గా ఎస్ అని ఇస్తే సరిపోతుంది. ఇక్కడైతే మీకు అనేది స్కిప్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎక్స్పెక్టేషన్ కేటగిరీ అని ఇక్కడ చూజ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ కేటగిరీ నుంచి ఉన్నారనేది. ఈ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఇవైతే వర్తిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు, సిఎస్ఆర్ ఎంప్లాయీ వాళ్ళకు మాత్రమే మీకు ఫీజు నుంచి అయితే మినహాయింపు అయితే ఉంటుంది. మిగతా వాళ్ళైతే ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సేవ్ డీటెయిల్స్ పైన క్లిక్ అనేది చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అనేది ఆఫ్టర్ అనేది ఎనీ అదర్ డాక్యుమెంట్ అనేది మీరు అప్లోడ్ అనేది చేయాలనుకుంటే అవైతే అప్లోడ్ అనేది చేయొచ్చు. ఇక్కడైతే మీరు టైటిల్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సపోజ్గా మీకు ఎక్స్ట్రా ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేసి పక్కన డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేసి సేవ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ నెక్స్ట్ అనేది లేకపోతే వదిలేయచ్చు, అది మ్యాండేటరీ కాదు. నెక్స్ట్ పేజ్లో ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ మీ ప్రివ్యూ మొత్తం అయితే చూపిస్తుంది మీ అప్లికేషన్ అయితే. తర్వాత ఐ అగ్రీ దగ్గర టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఫైనల్ సబ్మిట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. గాయస్ ఫైనల్గా ఇక్కడ మీరు చూసుకుంటే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అని అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు, లేదా డౌన్లోడ్ పీడిఎఫ్ అనేది పెట్టుకొని మీరు మీ దగ్గర అయితే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఏదో ఒకటి అయితే మీరు చేసుకోవచ్చు అండి, చాలా సింపుల్గా అనేది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.